ఏడు ఎటు పోయాడు కూరగాయలు పోదాం అంటే టైం అయిపోతా ఉంది నాకేమో. ఎటు పోయాడు అసలు? చాలా లేట్ అయింది వెళ్ళి బయటకు వెళ్ళి. నీకోసం ఎదురు చూస్తా నా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నావు? ఉదయం అనంగా వెళ్ళావు, పోతే ఆమెను అల్లుకోపోతాను. బజార్కి వెళ్ళాలి బాయ్, కొనుక్కొచ్చుకోవాలి కూరగాయలు, వంట చేయొద్దురేనా? కూరగాయలు పోయి నువ్వు బావచ్చు కదా, నా కోసం ఎందుకు ఎదురు చూడటమా? నా కోసం ఉంటావు ఎందుకు, వెళ్ళిపోవచ్చు కదా. ఎట్లా నీకు చెప్పేసి పోదామని కదా, నా కోసం వెతుక్కుంటా అంటావు నువ్వు. అబ్బా ఎంతసేపు ఉంటావు నువ్వు పోయా? తీసుకొని రావటమేలే. వాడికి ఎప్పుడో వచ్చి నువ్వు పోయింది, ఇప్పటికే లేట్ అయిపోయింది. నీకు చెప్పకుండా ఉంటే నువ్వు ఇంకా అబ్బా ఎటు పోయిందో ఏంది నిందో అనుకుంటావు నువ్వు. సరే తీసుకురాపో. తీసుకొస్తా. ఆగాగు ఇట్రా. ఏం తీసుకొస్తావా? ఏం కూరగాయలు తీసుకొస్తావా? ఏమేమి కూరగాయలు తీసుకొస్తావా? కూరగాయల టమోటాలు, బెండకాయలు, వంకాయలు, దొండకాయలు, ఎర్రగడ్డలు, బీట్రూట్, బీనీస్ అన్ని తీసుకొని వస్తా. అవన్నీ ఓయేమో చాలా కూరగాయలు ఉన్నాయా? ఊయింది అవన్నీ మనం తినలేం కానీ నేను తినలేనా? సింపుల్ గా చికెన్ తీసుకొస్తా ఉండు. ఇట్లా చికెన్ ఎందుకు? చికెన్ తినకూడదు, శనివారం నీసు తినకూడదు. అవునా? నువ్వు తినవా శనివారం? తిన్ను. నేను తింటా, తీసుకొస్తా. వద్దు చికెన్ వద్దు, ఇది ఇస్తాను, ఇది వెళ్తాకి. అవి లేట్ అవుతాయి, అన్ని కొనే లోపల సింపుల్ గా అయిపోద్ది. అవి ఏం లేట్ అవుతావు, గబగబా వండేయటమే. సరే నువ్వు కూరగాయలు తెచ్చుకో. నువ్వు తినవు కదా చికెన్? సరే మీ ఇష్టం, నువ్వు తిన్నంటే నేనేం చేస్తాను, నేనే తెచ్చేస్తాను. ఎక్కడ నువ్వు పోయేదా? నువ్వు తెచ్చుకోవాలేదు, నేను తెచ్చుకోవాలి. నేను కూరగాయలు వేస్తాను, వంటతాను, తిను అంతే. శనివారం నీసు తినకూడదు. ఎలా? ఎవరు చెప్పారా? నేను చెప్తున్నా ఇన్ను. ఊరి ఎక్కడికి వెళ్ళిపోతున్నావో? మనిషి నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు ఏంది నువ్వు? నీకు చెప్పాను కదా తీసుకొస్తానని. నువ్వేం చెప్పేది? నువ్వు తీసుకురాబల్లే. నీ కూరగాయలు నువ్వు పోయి కూరగాయలు తీసుకురా. తలనొప్పి ఏం పాలా నువ్వా? నేను పాను. నేను వెళ్ళిపోతే నువ్వు చికెన్ చేసుకోవడానికి. ఎవరు చెప్పారా? నేను తీసుకురాను పో. నువ్వు వెళ్ళిపోతాను, ఈ సంగతి నాకు తెలుసు. సరే నువ్వు అన్నావు కాబట్టి నిజంగానే పోయి తీసుకొస్తా. ఏం తీసుకొచ్చేదే? ఎవరు ఎక్కువ నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎవరు ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎందుకు ఆమె వస్తుంది కొట్టే వేసి కొట్ట నన్ను కొడతా? కూరగాయలు పోతాను ఎవరు? నువ్వు. అవును, నువ్వు ఒక కూర చేస్తాను, నేను కూర చేస్తానన్నా. నేను కూరగాయలు పోతాను, నువ్వు చికెన్ పోతాను. చికెన్ వద్దు, నేను కూరగాయలు తీసుకొస్తానని చెప్పా. అవును పోయి తీసుకురా. నువ్వు తీసుకురా పో. చికెన్ కి వెళ్ళిపోతాను నేను. వద్దు, నేను బాను, నేను ఏడో ఉంటా. పోయిరా పో. బాను, నేను పోయి తీసుకొచ్చేస్తాను. చిన్నగా కదా ఏం కోసేస్తున్నావు? నేను కాదు, నన్ను లాగేసావు నువ్వు. లేపు లేపు. అబ్బా ఏంది నువ్వు కింద పడేస్తున్నావా? నీ చెప్పిన మాట ఇక్కడ తోసేస్తా. నేను కాదు తోసేసింది, నేను మామూలుగా టన్నా నన్ను కూడా లాగేసావు. నేనే లాగేసాను. నువ్వు నీకు ఎందుకు వస్తున్నావు కోపం? ఎందుకు కొడుతున్నావు? ఏంది? ఎవరు కూరగాయలు పోతానండి? నేను కూరగాయలు పోయేస్తాను చెప్పి మర్యాదగా. నువ్వు పోయి తెచ్చుకోపో కూరగాయలు తెచ్చుకోవాలి. ఇంట్లో ఉన్నాయే వండుతా నేను. ఇంట్లో ఉన్నాయే వండుతా నేను బాను. నేను పోయానంటే నువ్వు చికెన్ తెచ్చేసుకుంటావు వెళ్ళి. నేను బాను, నేను ఏడకు బాను, నేను బాను, నిన్ను బయటికి బయటికి. నేను ఏడకు బాను, ఇంట్లో రావాలి చెప్తా. బయటకు పో. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయినట్టుంది. ఇప్పుడు పోయి తీసుకొచ్చేస్తా. వస్తా ఉన్నావు? పాలని తొలిపెనకనే ఉన్నా. నువ్వు వస్తా ఉన్నా. మోసం చేస్తున్నావు నువ్వు. నేను కాదు, వెళ్ళిపోవాలన్నప్పుడు వెళ్ళిపోవాలి, ఉండకూడదు. నేను కాదు మోసం చేసి, నువ్వు మోసం చేస్తావు. నువ్వు లోపలే ఉండి నేను బయటకు వెళ్ళి నేను వస్తాను అని చెప్పి నన్ను పంపించేసావు నువ్వు. సరే ఈ రోజు చికెన్ వద్దు, నువ్వు కూరగాయలు తీసుకురాపో. నువ్వు తీసుకురాపో. నేను బాను కూరగాయలకి. ఏం కాదు పో, నేను దాన్ని ఈ రోజు శనివారం నేను ఎక్కడికి రాను. ఇంకా నేను రాను. నువ్వు రాబల, నువ్వు ఉంటాను. నేనే పోతున్నాను, ఇక్కడే ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావా? చెప్పేది ఒక మాట నేను చెప్తా. చెప్పు. నీకు నాకు గొడవ కూరగాయలు చికెన్ తీసుకొచ్చేద్దాం రా. చికెన్ వద్దు, చికెన్ వద్దా? అదే కూరగాయలు కూడా బల్లేదు అయితే వద్దు. పోతే సరే నువ్వు ఒక్కదాన్ని కూరగాయలు తెచ్చుకోపోయి ఇంట్లోనే ఉంటా. రావాలి కదా? సరే ఏం చేస్తావుపా, కూరగాయల వరకే తీసుకొచ్చేద్దాంపా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు బాగుండాలి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీరు బాగుండాలని. ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేది తెలుసు కదా, అమ్మని వ్లాగ్స్. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ లైక్ చేయండి, మన వీడియోస్ అన్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. మాకు సపోర్ట్ చేయండి. అందరూ చాలా సపోర్ట్ చేశారు మమ్మల్ని.
ఎలా వీడియో తీసాము, ఎలా ఉందో కామెంట్. ఫ్రెండ్స్, అనుకోకుండా మైక్ ఆగిపోయింది, అందుకని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అందరు చాలా సపోర్ట్ చేసినందుకు అందరికి చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్, షార్ట్ వీడియోలు అయితే మేము తీయటం లేదు. మాకు ఎందుకు షార్ట్ వీడియోలు దానికి ఎక్కువ మంది చూస్తారు, లాంగ్ వీడియోలు ఎవరు చూడరు అని చెప్పని మొదట్లోనే షార్ట్ వీడియోలు ఆపేసి లాంగ్ వీడియోలు తీసుకుంటూ వస్తున్నాము. లాంగ్ వీడియోలు తీద్దామంటే లాంగ్ వీడియోలు వైరల్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. అందువల్ల కామెడీ వీడియోలు అయితే తీస్తున్నాము. ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి. అందరూ మర్చిపోవద్దు, మాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఎక్కువ వీడియోలు తీయాలనిపిస్తుంది మీరు ఎక్కువ సపోర్ట్ చేస్తే. ఏమన్నా మీకు తెలిసిన సలహా ఏమైనా ఇవ్వండి ఫ్రెండ్స్. అంటే కామెడీ వీడియో ఇలాంటి కామెడీ వీడియో తీయండి అని చెప్పి సలహా ఏమైనా ఇవ్వండి, కామెంట్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. అందరూ తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే అంతమందికి ఎక్కువ మందికి షేర్ అవ్వద్ది, మాకు ఎక్కువ తీయాలనిపిస్తుంది. ఫ్రెండ్స్, అందరూ సపోర్ట్ చేయండి. వీడియో మటుకు స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు గంట సింబల్ నొక్కండి. గంట సింబల్ నొక్కితే మేము ఏ వీడియో తీస్తాం ఆ వీడియో అయితే మీకు రీచ్ అవ్వద్ది. అందరూ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉందో ఈ వీడియో చూడండి, చూసి కామెంట్స్లో కామెంట్ చేయండి. మా వీడియోస్ అన్నీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మొదటగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మాకు 6,000 మంది ఉన్నారు. ఇంకా మన టార్గెట్ ఏంటంటే 30,000 మంది వచ్చే ఇయర్కి 30,000 మంది చేయాలి ఫ్రెండ్స్. అది మా అందరు మీరు అందరూ సపోర్ట్ చేస్తే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరిని ఎక్కువ మందిని అయితే చేసుకుంటాం మనం. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉందో చూశారు కదా వీడియో, అందరూ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే చూసుకోలేదు, బై మిస్టేక్ మైక్ అయిపోయింది, అందువల్ల వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను, ఏమనుకోబాకండి. నేనైతే మైక్ ఆన్లో ఉందని చెప్పని మాట్లాడుతూ ఉన్నాను, అందుకని తర్వాత ఎడిటింగ్లో చూసుకుంటే మైక్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.